రియల్ ఫిట్నెస్ ఏదైతే జిమ్ ఏర్పాటు చేసిందో కొత్త టెక్నాలజీతో పిలాటిక్స్ అంటే కొత్త టెక్నాలజీ అంటే పాతగా మనం చాలా రోజులు జిమ్లు చేస్తూ ఉన్నాం. అవన్నీ ఐటమ్స్ కాకుండా కొత్త ఐటమ్స్ పెట్టి మా జేసీమో మా తమ్ముడు బ్రహ్మాండంగా ఇక్కడ జిమ్ స్టార్ట్ చేసిండు. అంటే జిమ్ అనేది ప్రతి మనిషికి వ్యాయామం. ఈరోజు బతకాలంటే అందరం కూడా పొద్దున్నే లేచి జిమ్ కన్నా పోవాలి, వాకింగ్ కన్నా పోవాలి, యోగా చేయాలి. అన్నీ కలిపి ఒకటే మిషన్లో కొత్తగా తయారు చేసి అలాంటి మిషన్లు తీసుకొచ్చేటట్టు చాలా సంతోషం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా కంపల్సరీ ఈ ఫిలాసఫీ ఆ జిమ్లో మనమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న పాల్గొని ఆరోగ్యం బాగుపరుచుకేసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఈ మధ్యన కొత్తగా మా మిత్రులందరికీ కూడా జిమ్ములు కూడా ఏర్పాటు చేస్తాము. మనం పార్కులలో అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇవన్నిటితో పాటు ఏదైతే ఇక్కడ చేసినటువంటి చాలా కొత్త అంగంతో తయారు చేసుకున్నాం కనుక దీనికి అందరం కూడా వచ్చి విజయవంతం చేయాల్సింది. సిమ్లైన్ ఫిట్నెస్ పిలాటిస్ అనేది స్టూడియో పిలాటిస్ స్టూడియో అని ప్రారంభానికి వచ్చిన పెద్దలు వెంకటేష్ యాదవ్ గారు, మరి వెంకటకిషోర్ గౌడ్ గారు, దాంతో పాటు కార్పొరేటర్ గారు అందరూ చాలామంది పెద్ద ఎత్తున వచ్చారు. సో గుడిపల్లి మున్సిపాలిటీ నుంచి సో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ పిలాటిస్ అనేది కొత్తగా అంటే ఎవరు లాంచ్ చేయలేదు. పిలాటిస్ అంటే అడ్వాన్స్డ్ యోగా అని వచ్చి దీన్ని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అన్నట్లు అంటే బాడీ అనేది చాలా టోన్ ఉంటుంది. లైక్ బాడీ స్ట్రెంత్ మనకు టోనింగ్ చేసుకోవచ్చు, తర్వాత స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, కండిషనింగ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు యోగా చేసే ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంటుంది. ఇన్ ద సేమ్ వే దీంట్లో మిషన్స్ మీద చేయడానికి అడ్వాన్స్గా టెక్నాలజీ యూజ్ చేసి మనం ఈరోజు ప్రారంభించాము. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లైక్ బాడీ టోన్ చేసుకోవచ్చు, ఇది సేమ్ టైం ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చు, మీరు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఇది అందరూ కూడా లైక్ మేము ఆల్మోస్ట్ 14 years నుంచి జిమ్స్ రన్ చేస్తున్నాము. సో ఎప్పుడు కొత్తగా చేసేవాడిని. సో ఈరోజు ఈ పిలాటిస్ అనేది అడ్వాన్స్లో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కింద లాంచ్ చేయడానికి. సో అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ